సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలని, అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవ రోజు పిఠాపురంలో ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ఏకత్వ భావనతో స్వీకరించాలని పేర్కొన్నారు. భవానీపేటం పీఠాధిపతి శివరామకృష్ణ, షేక్ మహమ్మద్ ఇక్బాల్, డాక్టర్ డి పద్మావతి, ఉమర్ అలీషా, సాహితీ సమితి సభ్యుడు టి సాయి వెంకన్నబాబు, ఏ రాధాకృష్ణ, జి రమణ, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పిల్లి తిరుపతిరావు, కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కాసుబాబు, కొండేపూడి శంకర్రావు, యొగ్గిన నాగబాబు తదితరులు పీఠాధిపతిని దర్శించుకుని సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ వర్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికత కూడా మనలో ఏర్పడి ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక భావాన్ని మనలో ఉన్నట్లయితే మన శాస్త్ర విజ్ఞాన పరంగా వృద్ధి చెందుతున్నటువంటి కాలానికి అనుగుణ్యంగా మానవ జీవన సమాజానికి ఆధ్యాత్మిక తత్వం, సుహృద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, సుఖం, ఆరోగ్యం ఇవన్నీ మనం అంతా కోరుకుంటున్నాం. ఆ కోరుకునే దిశగా మన యొక్క ప్రయాణం భగవంతుని యందు దృష్టి కేంద్రీకరించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల వారు ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సఫలీకృతం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. ప్రతి మత ధర్మంలో ఉండేటువంటి వారు వారి వారి మత ధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవత్ ప్రసాదాన్ని ఆశీస్సులు పొందడం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాన్ని ఫలిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి, విశ్వాసము, లక్ష్యం చేత ఆ భగవంతుడిని జ్ఞానం చేత అందిస్తూ ఉంటాం. ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా, ఆనందకరంగా, సంతోషంగా సాగినట్లయితే ఆ భగవంతుని యందు మరింత మనం విశ్వాసపాత్రులై ఉండి మనం జీవనయాన్ని సాగిస్తూ